దర్శనం అయ్యింది. కాకపోతే ఏంటంటే ఫొటోస్కి అవి పెద్దగా బాగా రావట్లేదు, ఎందుకంటే క్లైమేట్ కొంచెం ఇదిగా ఉంది. అంటే స్కై క్లియర్గా లేదు, కొంచెం మేఘాలు ఉన్నాయి. మేఘాలు ఉండడం వల్ల కనిపించట్లేదు. ప్లస్ ఏంటంటే ఇది సన్ సైడ్ నుంచి వస్తుంది, దానివల్ల ఫోటోకి రావట్లేదు, వీడియోకి. కానీ చాలా అద్భుతంగా ఉంది లొకేషన్. ఇది రావడానికి యాక్చువల్గా ఆది కైలాష్ అయితే రోడ్డు చాలా బాగుంది. అంటే గుంజి నుంచి ఆది కైలాష్ దాకా రోడ్డు బాగా వేశారు. ఈ రోడ్ అయితే మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఇది కంటిన్యూస్గా 18 కిలోమీటర్స్ ఈ స్ట్రెచ్ రోడ్ అంతా ఇట్లానే ఉంది. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ రావాలి. కంప్లీట్ ఆఫ్ రోడే, అసలు ఎక్కడ కూడా మీకు తార్ రోడ్ అనేది లేనే లేదు. కానీ ఈ రోడ్డు కూడా నేను అనుకోవడం ఒక 1 ఇయర్లో రోడ్ కంప్లీట్ అయిపోద్ది. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, చాలా వెడల్పుగా వేస్తున్నారు. ఇది ఆది కైలాష్ రోడ్ అయితే చాలా విడ్త్ చాలా తక్కువ, కానీ ఇది విడ్త్ చాలా ఎక్కువ. ఈ రోడ్డు వేస్తున్నారు, ఇది కూడా 2 ఇయర్స్లో కంప్లీట్ అయిపోద్ది, ఈజీగానే రావచ్చు. ఇది అంత ఎలివేషన్ కాదు, ఆది కైలాష్ వెళ్ళినంత ఎలివేషన్ దీనికి లేదు. సో ఆల్టిట్యూడ్ ఎక్కువ గెయిన్ ఏం అవ్వలేదు ఇది. కానీ ఇక్కడి నుంచి మనం లిపు లేక్ పాస్ అయితే అలౌ చేయట్లేదు. మొన్న ఒక 2 డేస్ మాత్రమే ఈ సంవత్సరం అలౌ చేసిన తర్వాత, యాత్ర మొదలైన తర్వాత 2 డేస్ అలౌ చేశారట. చేసిన తర్వాత ఒకడెవరో అక్కడ లిపు లేక్ పాస్ దగ్గర డ్రోన్ ఎగరేశారట. దాంతో ఏదో బార్డర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చి మొత్తం చైనా వాళ్ళతో ఏదో ప్రాబ్లం వచ్చిందట. సో దే ఆర్ నాట్ అలౌవింగ్ ఎనీబడి. సో లిపు లేక్ పాస్కి వెళ్తే ఏమవుద్దంటే ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ లిపు లేక్ పాస్. ఇప్పుడు ఇది ఆల్టిట్యూడ్ 15,000 ఫీట్ ఉంటే లిపు లేక్ పాస్ అరౌండ్ 18,000 అబవ్ ఉంటుందంట అది ఆల్టిట్యూడ్. సో అక్కడ నుంచి లిపు లేక్ పాస్లో ఒక 300 మీటర్స్ జస్ట్ మనం పైకి ఎక్కితే ఏమవుతుందంటే మెయిన్ కైలాస పర్వతానికి డైరెక్ట్ వ్యూ కనపడుతుంది. సో డైరెక్ట్గా కైలాస పర్వతాన్ని ఎక్కడి నుంచి ఇండియా నుంచే దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. సో భగవంతుడు మనకి అది అదృష్టం అవ్వలేదు. సో మళ్ళీ నెక్స్ట్ టైం అంటే ఇక్కడికి రావడం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. ఇది చూస్తున్నారు కదా రోడ్ కండిషన్స్ అవి ఎట్లా ఉన్నాయో. సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని రావాలి ఇది. సో చాలా ఇప్పుడు ఎలివేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట, స్లోప్ ఎక్కువ ఉంటుంది. దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ రావాలి. చాలా డస్ట్, కంప్లీట్గా ఆఫ్ రోడ్. మామూలు వెహికల్స్ అంటే చాలామంది వేసుకొస్తున్నారు కానీ ఇబ్బంది పడతాం వెహికల్ వేసుకొస్తే. చూడండి ఎలా ఉంది, చూడండి రాళ్ళు రప్పలతోటి మొత్తం ఇలా. ఇదే రోడ్డు మనం 18 కిలోమీటర్లు గుంజి నుంచి ఇక్కడికి 18 కిలోమీటర్లు సేమ్ ఇలాంటి కండిషన్స్లోనే రావాలి. సో అందువల్ల లో గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వెహికల్స్ వస్తే ఏమవుతుందంటే ఏదైనా రాయి తగిలినా సంపద ఇదైనా ఇక్కడ ఏమీ ఉండదు. మనం మళ్ళీ వెహికల్ పట్టుకెళ్ళాలన్నా కూడా చాలా కష్టం దీనికి. సో బెటర్ నాట్ టు కమ్. మ్యాక్సిమం అన్నీ కూడా ఈ 4x4 బొలెరో క్యాంపర్ వెహికల్సే ఎక్కువ వస్తున్నాయి. అంటే 4x4 ఉండాలా అంటే యాక్చువల్గా 4x4 అంత అవసరం లేదు ఇక్కడ. గుంజి నుంచి ఓంపర్వతం వెళ్ళడానికి అంటే నా వెహికల్కి అయితే ఏం అవసరం పడలేదు 4x4. నాకు ఒక్క దగ్గరే దార్చిలా నుంచి వచ్చేటప్పుడు ఎస్బెండ్ దగ్గర మాత్రం అక్కడ ఒక దగ్గర నేను 4x4 వేసాను. ఎందుకంటే చాలా స్టీప్ ఇన్క్లినేషను, సేమ్ ఇలానే రాళ్ళు రప్పల్లోంచి రావాలి. సో అక్కడ టైర్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుందని ఉద్దేశంతో నేను 4x4 వాడాను. అక్కడ 4x4 హై వేసాను, లో కూడా వేయాల్సిన అవసరం పడలేదు. సో ఈ యాత్ర ఎంత రిస్క్ తీసుకుని చేయడం అవసరమా అంటే సూపర్. ఇది జీవితంలో ఒక్కసారైనా మనం చూసి తరించాల్సిన ప్లేస్లు. ఎందుకంటే మన పురాణ ఇతిహాసాల్లో ఏవైతే అన్నీ ఉన్నాయో వాటి యొక్క రుజువులు ఇవన్నీ కూడా. ఈ ఓం పర్వతం అవ్వచ్చు, ఆది కైలాష్ అవ్వచ్చు, ఇవన్నీ ఇప్పుడు ఆది కైలాష్ నిన్న చూసి వచ్చిన తర్వాత రాత్రి పడుకున్నా కూడా అలానే మనం ఎప్పుడైనా ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూసామనుకోండి, ఎందుకు ప్రపంచం ఎంత అయిందనేది మనకు అది గుర్తు వస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. అలానే నేను ఆది కైలాష్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నాకు అదే ఫీలింగ్. సో అదే కళ్ళు మూసులో తెలిసిన ఆది కైలాషే కనిపిస్తూ ఉండేది. ఈ ఓం పర్వతం, ఒక పర్వతం మీద ఓం అనేది ఏర్పడడం ఏంటి అసలు అనేది నిజంగా అద్భుతం. దాని ఎదురుగుండా నంది ఉండడం, ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. మన పురాణ ఇతిహాసాల్లో ఉన్న విషయాల్ని
మనం కంపల్సరీగా వీలైనంత మట్టుకి చూస్తే మనకు ఒక ఆనందం. మిలిటరీ వాళ్ళకి సెల్యూట్ చేయాలి. వీళ్ళందరూ ఇంత హై ఆల్టిట్యూడ్లో వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళు మిలిటరీ వాళ్ళు యాక్చువల్గా చిన్న చిన్న వెహికల్స్ వాళ్ళు మనం మామూలుగా పోలారిస్ 4x4 వెహికల్స్ అని డర్ట్ వెహికల్స్, ఆఫ్ రోడ్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి వాడుతున్నారు. దాంట్లో వాళ్ళు ఫుడ్ అవన్నీ పట్టుకెళ్ళి బోర్డర్లో ఇచ్చి వస్తున్నారు అన్నమాట. నేను ఇలా చూసాను, దాంట్లో వాళ్ళ క్యారేజీలు అన్నీ ఉన్నాయి దాంట్లో. అంటే ఫుడ్ పట్టుకెళ్ళి అక్కడ వాళ్ళు ఎక్కడైతే పోస్టులో ఉంటారో వాళ్ళకి ఇచ్చి రావడం అదేనమాట. అలా చూడండి రోడ్ ఎంత ఇదిగా ఉందో. కానీ రోడ్ వర్క్ జరుగుతుంది ప్రజెంట్. ఈ రాళ్ళు అయ్యి ఇప్పుడు లో గ్రౌండ్ క్లియరెన్స్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, రాళ్ళు అవి తగిలినాయి అంటే చాలా ఇబ్బంది. సో ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఇక్కడ ఏం పెద్ద ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. ఇక్కడ ఈజీగా మనం వెళ్ళచ్చు. ఆది కైలాష్ మాత్రం ఆల్టిట్యూడ్ సిక్నెస్ ప్రాబ్లం వస్తుంది. సేమ్ శ్వాసకి వచ్చింది ఆల్టిట్యూడ్ సిక్నెస్. దానివల్ల మళ్ళీ వెనక్కి వచ్చేసాం. యాక్చువల్ గౌరీకొండ అవి వెళ్ళలేదు. ఇప్పుడే చెప్పాను కదా, మిలిటరీ వాళ్ళు వాడుతున్న, ఆర్మీ వాళ్ళు వాడుతున్న వెహికల్ ఇక్కడ పక్కన ఉంది. ఒకసారి ఆ వెహికల్ చూపించాను. సో ఇది పోలారిస్ 4x4 వెహికల్స్ అనమాట. ఇవి వాడుతున్నారు వాళ్ళు వాళ్ళ యొక్క ఫుడ్ అది ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఏదో ప్రాబ్లం వచ్చి ఆగినట్టుంది. ఈ వెహికల్లో వాళ్ళు పట్టుకెళ్తున్నారు, ఈ బార్డర్లోకి పట్టుకుని వెళ్ళడం అవి వాడుతున్నారు. వాళ్ళ పెద్ద వెహికల్స్ ఎలానన్నా ఉన్నాయి. వాళ్ళు చూడండి ఎండ వచ్చేటప్పటికి వాళ్ళకి అంత క్యాంప్ జరుగుతుంది, కింద క్యాంపు. సో మిలిటరీ వాళ్ళు స్టే చేయడం అనేది చూడండి, ఇక్కడ రోడ్డు చూడండి అది పరిస్థితి. ఈ కండిషన్స్లో మనం ట్రావెల్ చేయాలి. సో చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి. ఇది ఓం పర్వత్ రావడానికి వెళ్ళడానికి ఉన్నది. శ్వాసని అడుగుదాం, నీ ఎలా ఉందనిపిస్తుంది ఓం పర్వతం నీ శ్వాస? చాలా బాగుంది. ఇంత కష్టపడి వచ్చినందుకు మనకి వర్త్ సో చాలా బాగుంది. రియల్లీ వీఆర్ ఎంజాయింగ్. చాలా బాగుంది. అంటే ఈ సీనరీస్ అవన్నీ కూడా, ఇవన్నీ మేము షూట్ చేయడానికి అవన్నీ ఏం ప్రయారిటీ కాదు. మాకు ఫోటో చేయాలి అనేది మేము మా కళ్ళతో మేము చూసి ఆనందించడం అనేది మా ప్రయారిటీ. దాని తర్వాత టైం ఉంటేనే మేము ఫొటోస్ అయితే తీస్తాం. చూడండి ఆ స్నో క్యాప్డ్ పీక్స్, ఈ గ్లేషియర్స్ ఇవన్నీ ఇంత దగ్గరగా చూడడం అనేది. వస్తుంటే పక్కన చాలా చోట్ల ఐస్ ఇవన్నీ ఉన్నది. కానీ మేము ఎంజాయ్ చేయడం తప్పించి మేము వీటి ఫొటోస్ తీయాలి, అక్కడ మేము ఫొటోస్ తీసుకోవాలి అనుకోం. మా ఇద్దరికి కూడా మా మెమరీలో ఫీడ్ అయింది లేదా, మేము ఫొటోస్ అంత ఇదిగా ఏం చేయం. ఇది మిలిటరీ బేస్ క్యాంప్స్ అనమాట. కాలాపాని అని కింద 1-2-3 చోట్ల ఉన్నాయి. సో రియల్లీ సూపర్ అన్నమాట. సో ఈ రోడ్లు ఇంత కష్టపడి వచ్చిన దానికి వర్త్ ఇది. ఇది ఒక్కసారైనా సరే చూడాల్సిన ప్లేస్లు ఇవి. సో భగవంతుడు అందరికీ అదృష్టం ఉన్నప్పుడు మాత్రం చూడండి తప్పకుండా. సో మేము కూడా ఎంత దూరం వచ్చాము, కానీ ఒక చిన్న బాధ ఏంటంటే ఆ పెద్ద కైలాస పర్వతం కూడా దర్శనం చేసుకోవాలనే కోరికతోటే వచ్చాం ఇంతవరకు. కానీ వాళ్ళు అలౌ చేయట్లేదు. సో అదే మిలిటరీ వాళ్ళు, మన ఇండియా ఫస్ట్ కదా, వాళ్ళు వెళ్ళకూడదు అన్నప్పుడు మనం బలవంతం చేయడం వల్ల ఉపయోగం లేదు కదా. సో మన ఇండియా మనకి ఇంపార్టెంట్. సో అక్కడ ఎవరో ఒక అతను వచ్చి డ్రోన్ ఎగరేసాడట, దానివల్ల ప్రాబ్లం వచ్చింది, సెక్యూరిటీ ప్రాబ్లం ఏదో వచ్చింది. అందుకని ఇంక మొత్తం ఎవరిని అలౌ చేయడం మానేశారు. సో మళ్ళీ ఎప్పుడు అలౌ చేస్తారో ఏంటో కూడా తెలియదు. సో ఏమో ఒక 2-3 రోజులు అలౌ చేస్తారంటే ఉండి చూసి వెళ్ళే అంత అద్భుతమైన లొకేషన్. ఎందుకంటే మనం టిబెట్ వెళ్ళి కైలాస పర్వతాన్ని దర్శనం చేసుకోవడం అనేది భగవంతుడు మనకి ఇస్తాడో లేదో తెలియదు. కానీ ఇక్కడ దాకా వచ్చాం కదా, చేసుకొని వెళ్దామనే కోరిక. కానీ శివయ్య ఇంటికి వచ్చాము, శివయ్యకి సంబంధించిన అన్నీ చూడగలిగాము. సో ఆ భగవంతుడికి సదా కృతజ్ఞతలు మీ ఇద్దరం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి అంత స్నో పీక్స్ అయ్యి చూడండి ఎంత బాగున్నాయో. ఈ లొకేషన్స్ ఏ కెమెరాలు ఏమి జస్టిఫై చేయవు. మీకు అద్దం దింపకుండా చూపిస్తున్నాము, అంత డస్ట్. అందుకని మీకు ఒక లేయర్ ఆఫ్ డస్ట్ గ్లాస్ మీద ఉంది. చూడండి ఈ బ్రిడ్జెస్ అవన్నీ ఎలా ఉన్నాయో. మనం చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. రాళ్ళు అన్నీ చూడండి బ్రిడ్జ్ మీద. ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ మనం, కానీ వీళ్ళందరూ కూడా చాలా డ్రైవింగ్ సెన్స్తో డ్రైవ్ చేస్తున్నారు. ఎదురుకుండా ఇంకో వెహికల్ వస్తే మనకి వాళ్ళే ఆగిపోతారు, మనం కూడా ఆగి వాళ్ళకి వేయడం. ఎక్కడా కూడా ఎవరు అరుచుకోవడం, గొడవపడి ఇలా ముందే ఆగిపోతున్నారు ఎవరికాళ్ళు. అంటే ఈవెన్ ట్యాక్సీ డ్రైవర్స్ కూడా, నేను నేపాల్ వెళ్ళినప్పుడు, ముక్తినాథ్ వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసాం. ముక్తినాథ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే ప్రైవేట్ వెహికల్ ఏదైనా కనపడితే ట్యాక్సీ వాళ్ళు అడ్డంగా పెట్టేసేవారు వెహికల్.
అంటే మనం ఓన్ వెహికల్స్లో వెళ్తూ ఉంటే వాళ్ళకి జీవన భృతి తగ్గిపోద్ది అనే ఉద్దేశంతో, కష్టం అవ్వాలి వెళ్ళేవాడికి అనే ఉద్దేశంతో వాడు ముందుకు వచ్చి ఆగుతాడు. ఎంత స్లోప్లో అయినా సరే మనమే వెనక్కి వెళ్ళాల్సి వచ్చేది ముక్తినాథ్లో. సో ఇక్కడ అలాంటిది లేదు ఉత్తరాఖండ్లో. నిజంగా దే ఆర్ రెస్పెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ట్యాక్సీ డ్రైవర్స్ అయినా కూడా చాలా బాగా వాళ్ళు ఇదవుతున్నారు. చాలా టఫ్ కండిషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ రోడ్ ఎందుకంటే మనం సరిగ్గా చూసిన అవతల రోడ్ క్లియరెన్స్ కూడా మనమే చూడాలి. ఆ పక్కన రాళ్ళు అయ్యి మనం క్లియర్గా ఉందని మనం పక్క అవుతాం, కానీ పక్కన రాయిందనుకోండి వాడికి టైర్ ఎక్కిందంటే చాలా ఇబ్బంది, టైర్ కొట్టేస్తుంది. చాలా జాగ్రత్తగా అవతల రోడ్ని కూడా మనం అర్థం చేసుకునే డ్రైవ్ చేయాలి. ఇక్కడ ఎంత స్టీప్ ఇవి ఉన్నాయి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.